నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను కడప జిల్లా దువ్వూరు మండలం తెదేపా నాయకులు, కార్యకర్తలు కలిసి దువ్వూరు 3 రోడ్ల కూడలిలో అట్టహాసంగా నిర్వహించుకున్నారు. దువ్వూరు మండల తెదేపా అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణారెడ్డి, దువ్వూరు పట్టణ అధ్యక్షుడు పాపినేని రాంబాబుల ఆధ్వర్యంలో బాణాసంచా నడుమ కేకులను కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఇట్లా చూడన్నా. దాంట్లో పెట్టారా? బాబు ఫకీరాబాద్ గ్రామంలో బస్ షెల్టర్ లేక ప్రయాణికుల ఇక్కట్లు వర్ణనాతీతమయ్యాయి. బస్టాండ్ ప్రాంతంలో బస్ షెల్టర్ లేక రోడ్డు పక్కన వేచి ఉన్న ప్రయాణికులు నిలువ నీడలేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ వారు పడే బాధలు అన్నీ ఇన్ని కావు. ఫకీరాబాద్ హైవేపై బస్ షెల్టర్ కొరత ప్రయాణికులను తీవ్రంగా బాధిస్తోంది. ప్రభుత్వాలు మారినా ప్రజల కష్టం తీరడం లేదు. నిత్యం ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రోడ్ కాదు, ఎక్స్ప్రెస్ అది. ఎన్ఎక్స్ నిప్పాన్ ఎక్స్ప్రెస్ తరపున పంజగుట్ట గ్రీన్లాండ్ జంక్షన్ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. మీ భద్రత మీ బాధ్యత, సురక్షితంగా డ్రైవ్ చేయండి, క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోండి అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది. ట్రాఫిక్ నియమాలు పాటించే వారికి కీ చైన్ గిఫ్ట్లు పంపిణీ చేశారు. ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, సరైన డాక్యుమెంట్స్ లేకపోవడం లాంటి విషయాలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంలో పంజగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్ మీడియాతో మాట్లాడుతూ వివిధ అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భూమేశ్వర్, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ లేకపోతే ఏమైతుంది? నీ భార్య పిల్లలకు దూరం అయిపోతావు. సో మానవ హెల్మెట్ పెట్టుకో. సో నీ ప్రాణాలు కాపాడుకో. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సహకరించండి, ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. రెడీ. రిక్వెస్ట్ అవుతుంది. అక్కడ
ఈరోజు పంజగుట్ట గ్రీన్ ల్యాండ్ జంక్షన్లో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో నిప్పన్ ఎక్స్ప్రెస్ అనే సంస్థ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో రోడ్ సేఫ్టీ రూల్స్ మరియు రోడ్లో ఏ విధంగా డ్రైవ్ చేయాలి, యాక్సిడెంట్స్ ఏ విధంగా అవుతున్నాయి, ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి, పబ్లిక్ డే టు డే లైఫ్లో ఎటువంటి ఇబ్బందులకి గురవుతున్నారు ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల, ఇవన్నీ కూడా వివరించడం జరిగింది. అందరికి కూడా వచ్చినటువంటి వెహికల్ డ్రైవర్స్కి ప్లకార్డ్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఈరోజు అందరూ కూడా పబ్లిక్ కూడా అప్రిషియేట్ చేశారు. ఇది వేరే జంక్షన్స్ గ్రీన్ ల్యాండ్ మరియు పంజాగుట్ట అదర్ జంక్షన్లో కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఈ నిప్పన్ సంస్థకి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు, ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని పోతనశెట్టిపల్లి గ్రామంలో ఇటీవల 2 యువకులు మరణించిన విషయం తెలిసిందే. కాగా పోతంశెట్టిపల్లి గ్రామస్తులందరూ కలిసి వారి కుటుంబ సభ్యులకు బాండారి వేణుగోపాల్ మరియు దానోళ్ల వెంకటేష్ కుటుంబాలకు ఆదివారం నాడు గ్రామస్తులందరి సహకారంతో మరణించిన ఒక్కొక్కరి కుటుంబానికి 44,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఊరు ప్రజలందరూ సహకరించడంతో ఒక్కొక్కరికి 43,000 చొప్పున ఊరందరూ సహకరించడంతో వాళ్లకు అందజేయడం జరిగింది. ఈరోజు ఇది ఎవరిదో కృషి కాకుండా ఊరందరు సహకారంతో ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఫోటోలో దిగిన వాళ్ళు మాత్రమే కాదు, ఫోటోలో దిగిన వాళ్ళే డబ్బులు ఇచ్చిరేమో అని వేరే వాళ్ళు కూడా అనుకోవడం అంత శ్రేయస్కరం కాదు. ప్రతి ఒక్కరు సహకరించడంతో ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరికి మా ఊరు అండగా నిలుస్తుందని, ఇది మా ఇష్టపూర్వకంగా అందరూ ముందటికై సహకరించాము. ఇలాగే ప్రతి విషయంలోనూ గ్రామ ప్రజలందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలను, గ్రామ ప్రజలందరూ ఇలాగే ముందంజలో ఉండి ప్రతి ఒక్కదానికి సహకరించగలరని కోరుచున్నాం. పోతంశెట్టిపల్లి గ్రామానికి సంబంధించిన 2 యువకులు బండారి వేణుగోపాల్ మరియు దానోళ్ల వెంకటేష్ గారు ఈ మధ్యన అంటే ఏప్రిల్ 30, 31 రోజు ఆకస్మికంగా మరణించడం జరిగింది. వారి కుటుంబాలకు సానుభూతిగా గ్రామంలోని పెద్దలు మరియు యువకులందరూ కలిసి వారి కుటుంబాలకు ఈరోజు వరకు మొత్తం కలిపి 83,000 రూపాయలు 88,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఆ డబ్బులను ఈరోజు వారి కుటుంబాలకు 44,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. 50 కిలోల బియ్యం కూడా ప్రశాంత్ అందజేయడం జరిగింది వారి గోపాల్ కుటుంబానికి మరియు వెంకటేష్ కుటుంబానికి. ప్రతి గ్రామంలోనూ ఇలాగే ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవాలని, మా గ్రామం ఆదర్శంగా నిలుస్తుందని మేము ఆశిస్తున్నాము. గ్రామంలోని పెద్దలందరూ మరియు యువకులందరూ ఈ కార్యక్రమానికి సహకరించినందుకు వారి కుటుంబాలకు వారికి అందరికీ ప్రత్యేకంగా గ్రామస్తులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారి కుటుంబాలకు ఇలాగే ఎల్లవేళలా మనోధైర్యాన్ని ఇస్తూ గ్రామస్తులందరూ అండగా నిలుస్తారని కర్నూలు జిల్లా పత్తికొండలో పంచాయతీ కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ దీపిక, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సాంబశివరెడ్డి, తుగ్గలి నాగేంద్ర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్. హ్యాపీ బర్త్డే టు యూ సీఎం సార్.
తెలుగుదేశం జిందాబాద్ 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 తెలుగుదేశం జిందాబాద్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండలం బడదనాంపల్లి గ్రామంలోని ఓ రైతు తాను కష్టపడి పండించిన పొగాకుకు సరైన ధర లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురై తన ఆవేదన వ్యక్తం చేస్తూ పొగాకుకు వేళ్లకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పొగాకు కొనుగోలుదారులు తక్కువ ధర చెల్లిస్తామని చెప్పడంతో మనస్తాపానికి గురై పెట్టుబడి కూడా తిరిగి రాదని భావించిన రైతు నిస్సహాయ స్థితిలో ఈ చర్యకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గుండా నారాయణ మనుమరాలు గుండా రఘునందన్ కుమార్తె వివాహ మహోత్సవానికి విచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ గారు పాల్గొని వధూవరులను ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా వెల్లుట్ల అయ్యల లక్ష్మీనారాయణ, పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు ఆయన సోదరులు అయ్యల శ్రీనివాస్ గారి కుమారుని వివాహానికి విచ్చేసి వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబాసాయిపల్లె తెలుగు గంగా సబ్సిడరీ రిజర్వాయర్ 1 సమీపంలోని గోశాలను కడప జిల్లా కలెక్టర్ చెరుకురి శ్రీధర్, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నాంద్యాల వరదరాజులు రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు వారికి స్వాగతం పలికి గోశాలకు, గోవులకు సంబంధించిన ఇబ్బందులను, అవసరాలను వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ త్వరలోనే గోశాల సమస్యలను పరిష్కరిస్తామని, గోవులకు గడ్డి పెంచుకునేందుకు కొంత భూమిని 2 బోరుబావులను అడిగారని, తక్షణమే వాటిని గోశాలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తీసుకునే వాళ్ళు పక్కరా అన్న ఇంతకుముందు 2 సార్లు వచ్చింది. నేను వచ్చినప్పుడల్లా వీరికి వచ్చి పోయిన తక్షణమే ఒక అనుభూతి వేరే ఉంటుంది. ఈ గోశాల ఇంత అద్భుతంగా నడపడం ఒకటే. ఎందుకంటే ఎంతోమంది డబ్బులు ఇవ్వచ్చు, కానీ డబ్బులు ఉండొచ్చు వాళ్ళ కాడ, అయినా కూడా ఇంత పద్ధతిగా ఇంత ఈ గోవులను సాగుతూ దానికి ఇంత భద్రంగా చేస్తున్నటువంటి కమిటీ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. టీటీ చైర్మన్ అప్పుడు నా దగ్గరికి వచ్చి అడిగారు. అంటే అప్పుడు ఇంత మటు ఇంత లేదు, ఏదో చిన్నగా పెట్టి గోవులు పెట్టుకోలేరు. అడిగినప్పుడు ఇమీడియట్గా నేను 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించిన. అంటే ఒకరు చేతులు వేసుకుంటూ పోతేనే ఈరోజు ఇంత పెద్దగా అయిపోయింది. ఈ గోశాల కూడా మంచి వాతావరణం, పైన కొండపైన ఉండి ఎవరికి వచ్చినా కూడా గోశాల మాదిరి కనపడదు, ఒక విహారయాత్రగా ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మెయింటైన్ చేస్తున్నట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇంకా చాలా అభివృద్ధి కావాలని చెప్పి నా నియోజకవర్గంలో ఇంత గోశాల అద్భుతంగా ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఈ గోశాల ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసేకి నా వంతు సహకారం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇక్కడ ఈ గోశాలలో జిల్లా అధికారిగా రిటైర్ అయినాడు. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో సీఎంగా పనిచేస్తూ రిటైర్ అయినాడు. ఆయన భార్య వచ్చి ఇక్కడ 7-5 సంవత్సరాల నుంచి స్థిర నివాసం ఉంటూ రాత్రి మగులు ఇక్కడే ఉంటే ఈ గోవులను చూసుకుంటూ మనుషులను పెట్టుకొని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల యొక్క సహాయ సహకారాలతో గుడిపాటి వాళ్ళు చాలామంది ఇక్కడ దానికి రోజు నిరంతరం సహాయం అందిస్తున్నారు. 12 సంవత్సరాల కిందట ప్రొద్దుటూరులో విపరీతంగా ఆవులు ఉండేవి, ఎక్కడ చూసినా కూడా. అప్పుడు అదే ఇందాక సుధాకర్ చెప్పినట్టు కొంతమంది రాత్రుల పూట ఆవులను కాళ్ళు కట్టేసి తీసుకొని పోవడం, కాళ్ళు ఎరగొట్టి తీసుకుపోవడం ఇవన్నీ జరుగుతునేటప్పుడు మరి ఇక్కడ ఏదో మనం హిందువులను గోవులను సంరక్షించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ ఈ జయరామ్ రెడ్డి అని అక్కడ మా తమ్ముడు రాఘవరెడ్డి ఇంకా కొంతమంది వీళ్ళందరూ కలిసి ఇక్కడ వచ్చి గోశాలను ఏర్పాటు చేశాము. ఈ గోవులకు సంబంధించి ఇక్కడ పండంతా కొంత లెవెల్ చేసి ఒక 20-25 ఎకరాల మీద దానికి సూపర్ నెట్టివ్ అని గడ్డి వేస్తారు. బాగా మంచి ఎత్తు పైన పెరిగింది చేతులెత్తు. రోజు అది కూడా కొంత కోసుకొని వచ్చి పరిసరం వేస్తుంటారు, ఈ చెత్త వేస్తుంటారు. ఇవన్నీ కూడా గోవులకు ఇప్పుడు ఉండబడిన పొలంతో కావాల్సినంత గడ్డిని మేము సరిపోయేమైన గోవులకు దాన్ని అందించలేకుండా ఒక ఆలోచనతో కలెక్టర్ గారు వస్తే ఇంకా కొంత భూమిని మాకు సాగు చేసుకునే దానికి కొంతవరకు మనకు ఏదో ఒక రకమైన చట్టబద్ధమైన పర్మిషన్ ఇస్తే మేము ఇంకా ఒక 20-30 ఎకరాలంతా కూడా సాగు చేసుకొని గడ్డి పెంచుకొని ప్రభుత్వం నుంచి కూడా కొంత సాయం కావాలని అడిగినారు. ఆ ప్రభుత్వ సాయం ఏదైనా ప్రభుత్వం ద్వారా వచ్చేది మేము కలెక్టర్ గారు సుధాకర్ గారు అందరూ కూడా మాట్లాడి గోశాలకు ఏదో ఒక 50 లక్షల రూపాయలు ఇవ్వాలనే ఒక ప్రపోజల్ గవర్నమెంట్లో ఉంది. వస్తే ఆ 50 లక్షలు కూడా ఇక్కడనే మనం దాన్ని ఇక్కడికే శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాం. కలెక్టర్ గారికి ఇప్పుడు రిక్వెస్ట్ మనం ఏముందంటే ఇంకా కొంత ఫలాన్ని మేము ఎక్స్టెండ్ చేసుకొని ఈ జొన్నను గడ్డిని వేసుకొని పెంచుకునేదానికి మాకు కొంత అవకాశం కల్పించాలా అనే దాని మీద కలెక్టర్ గారిని వచ్చి చూస్తే స్వయంగా చూసిన దానివల్ల ఆయన కూడా ఒక మంచి ఇక్కడికి రావటం చాలా సంతోషకరం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పశువుల మధ్య గడపటం అనేది నాకు చాలా చాలా వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చే విషయం. నేను వ్యవసాయ కుటుంబంలో పుట్టాను, వ్యవసాయ కుటుంబంలో నుంచి వచ్చాను. 10వ తరగతి పూర్తయ్యే వరకు కూడా వేసవకాలం సెలవుల్లో పశువుల్ని మేతకు తోలుకెళ్ళేవాడిని. ఈ రోజుకి కూడా మా గ్రామంలో మా పొలంలో అంటే మా తండ్రి గారు చనిపోయిన తర్వాత మేమందరూ కూడా బయటకు రావడం జరిగింది. మా మదర్ ఉంటారు, ఆవిడ ఈ రోజుకి కూడా 35 గోవుల్ని పెంచుతున్నారు.
ఆ గోవుల్ని పెంచడం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది ఇక్కడ ఒక 300 గోవులు పెంచడం అనేది చాలా చాలా క్లిష్టమైనది. ఈ గోశాల అభివృద్ధి కొరకు ఇంకా ఏదైతే చేయాలని నాకు తెలియజేస్తున్నారో, ముఖ్యంగా ఇక్కడ ఒక 2 బోర్వెల్స్ కావాలని చెప్పేసి అన్నారు. అలాగే ఇంకా పశుగ్రాసం పెంచుకోవడానికి ఇంకా అదనపుగా భూమిని కావాలని చెప్పేస్తున్నారు. దానికి ఇంతకుముందునే అది గవర్నమెంట్కి వెళ్తాం, అయితే గవర్నమెంట్ కొన్ని క్వరీలతోటి అది వెనక్కి రావడం జరిగింది. సో ఆ సందర్భంలో ఇమీడియట్గా ఈ యొక్క గోశాలకి ఏం చేయాలనే దానిపైన ఇమీడియట్గా మీరు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వెళ్ళి వచ్చేంత వరకు కొంత సమయం పడుతుంది కాబట్టి, సో ఇమీడియట్గా ఈ భూమిని మీకు స్వాధీనంలోకి తీసుకొస్తూ అలాగే పశుగ్రాసం పెంచే విధంగా ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంలో నేను చాలా మంది అంటుంటాం కదా, మనిషికి గొడ్డుకి తేడా ఏముందనేది. ఆ తేడానే మనతో పాటు మిగిలినటువంటి మూగజీవాలు ఏవైతే ఉన్నాయో, మన కొరకు కష్టపడినటువంటి మూగజీవాలని, ఎందుకంటే వాటిల్ని ఉపయోగించుకునే గత 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలుగా మనం ఎదుగుతూ వచ్చాం. అది మన పిల్లవాడికి పుట్టినప్పుడు పాలు కానివ్వండి, లేకపోతే మన వ్యవసాయంలో ఉన్నటువంటి వాటి ఉపయోగం కానీ, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పక్కర్లేదు. కానీ మన పరిణామ క్రమంలో మూగజీవాలనేది అతి ముఖ్యమైనటువంటి భాగం. వాటిల్ని మనం ఈ రోజున ఏ కటిక వాడికో లేకపోతే ఇంకోటికో వదిలిపెట్టేసి ఎదురుకుండా జరుగుతున్నా కూడా చూస్తున్నాం అని అంటే ఐ థింక్ మనం క్షమించుకోలేము, దేవుడు కూడా ఖచ్చితంగా క్షమించరు. ఇది మనందరి యొక్క బాధ్యత.